కుమార్ గారు ప్రిన్సిపల్ అద్వాని విశాఖపట్నం ప్రిన్సిపల్ మహబూబ్నగర్ బెంజమిన్ విజయనగరం ప్రెసిడెంట్ దేవేంద్రరావు నంద్యాల వీళ్ళు కూడా ప్రొఫెసర్ స్పందించి వచ్చినటువంటి బంధువులు శ్రేయోభిలాషులకు దైవజనులకు అలాగే ఇంకా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరును వందనాలు తెలియజేస్తున్నాం. ఇది పరిశుద్ధ వివాహము అని రాయబడింది కాబట్టి మనం ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉన్నట్లయితే పరిశుద్ధంగా జరుగుతుంది ఆరాధన. కనుక అందరూ సహకరించాలని దేవుని పేరిట మీకు మనవి చేసుకున్నానండి. ఈ యొక్క సమయంలో ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. అందరం కూడా మన మధ్య ఉన్నటువంటి బ్రదర్ డి శాంతులు గారు ప్రారంభ ప్రార్థనతో ఈ యొక్క పరిశుద్ధ వివాహ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. డి శాంతులు గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రార్థన అందరూ తలవండి. పరమ తండ్రి, మీ యొక్క పిల్లలు సాయంకాల సమయంలో మీ సన్నిధిలో చేరి నేను స్మరిస్తుండగా మీరు మా మధ్య వచ్చి మాకు తండ్రి మనవారికి జీవనను కలిగించి మీ ఆత్మీయంలో వెంట ప్రభులో నడిపించమని మా ప్రభుత్వం వేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థించినటువంటి శాంతి గారికి ఉన్నారండి. ఈ సమయంలో మరి ఈ యొక్క మంచి కార్యక్రమానికి కారణమైనటువంటి బంధువులను ఉద్దేశించి అలాగే కూడి వచ్చినటువంటి వాళ్ళందరినీ ఉద్దేశించి ఒక స్వాగత గీతాన్ని టి సామ్యూల్ గారు పాడి వినిపించిన తర్వాత మీరు కార్యక్రమం కొనసాగుతాం. టి సామ్యూల్ గారు స్వాగత గీతము పాడి వినిపిస్తారు. Ready?
రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి 33వ వచనం వరకు ఉన్నటువంటి భాగమును మనం వచ్చినటువంటి కోటీశ్వరరావు గారు చదివినిపిస్తారు. మరి రెవరెండ్ ఎం జీవన్ కుమార్ గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందని చెప్పి మనం చేస్తున్నాము. చదవబడినటువంటి రీతిగా ఆది కాండము 2వ అధ్యాయం 18 నుంచి 24 వచనాలు చదువుకుందాం. ఆది కాండము 2వ అధ్యాయం 18 నుంచి 24. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయం వారి కడుపు చేయని అనుకున్నాడు. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూసినట్టు అతని తన భార్య బంధువులను వారి ఏక శరీరమై ఉందరు. దేవుని మాటలు ప్రభావతి గారికి వందనాలు. 3వ భాగాన్ని కోటీశ్వరరావు గారు చదువుతారు. మనందరూ కూడా నిశ్శబ్దంగా ఉందాం, దయచేసి అమలు చేయదండి. పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరముకు రక్షకుడైనాడు. Hare Hare
తర్వాత వేదిక మీద వారి కొరకు సిద్ధపరిచినటువంటి కుర్చీలో కూర్చోవలసిందని చెప్పి మనం చేస్తున్నాను. గొప్ప దేవుడా, సర్వాధికారి, నీ ఘనమైన నామానికి వెళ్ళేది స్తుతులు స్తోత్రాలు మరొకసారి చెప్పుకుంటున్నాం. మీరు గొప్ప దేవుడు, మహోన్నతుడు, మహిమగల రాజు, సర్వాత్మకుని సృష్టికర్తమైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవ, ఈ భూమి ఆకాశమును సృష్టించిన దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ మాట చేతనే సమస్తమును సృష్టించి ఉన్న దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, మహత్తు గల మాట గల దేవుడు అయినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. అతి గొప్ప దేవుడమైనప్పటికీ నాయన మానవుడంటే నీకు ఎంతో ప్రేమ కనుక ప్రేమ చేత నీ స్వరూపమున మట్టి చేత నీ చేతులతో నిర్మించినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. ఆ యొక్క మానవుడు ఒంటరిగా ఉండటం నీకు ఇష్టం లేదు. అందుచేత నీవు ప్రేమ చేతనే మానవుని యొక్క ప్రకటముఖను తీసి స్త్రీనిగా సృజించి వారిద్దరిని జతగా ఉంచినందు మీద బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, అటు రీతిగా మానవుడైన రామనాథు ఒంటరిగా ఉండటం నీకు ఇష్టం లేక గొప్ప దేవ నీవు జతపరిచిన ఆ ప్రకటి ప్రభువారి సంఘమంతటి ముందుగా నిన్ను కనపరచడానికి సహాయం చేయమని ఈ ప్రార్థనలను మరి ప్రతి అంశంలోనూ ఆది నుండి అంచె వరకు మీరే ఉండి నడిపించమని మా రాజును ప్రభువైన యేసుక్రీస్తు పేట తినతో వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ హల్లెలూయా పడతారు. హల్లెలూయా. వేదికను అలంకరించిన దేవుని సేవకులకు, నేటి సమాధ్యక్షులకు, ప్రత్యేకంగా వివాహకర్త సుందరరావు గారికి, అలాగే ఈ హిందూ ప్రధాని మనందరినీ ఆహ్వానించినటువంటి దేవుని సేవకులు దేవప్రసాద్ గారికి, వారి కుటుంబానికి, దత్తపరచబడడానికి మన ముందు కూర్చున్నటువంటి యువతి యువకులకు, ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నా. ప్రియులారా, వివాహ సమయాల్లో వర్తమానం అందించడం అనేటువంటిది కత్తి మీద సాగు లాంటిది. ప్రత్యేకంగా ఎప్పుడు పెళ్ళవుతా అని అందరూ చూస్తా. మరొక విషయం ఏంటంటే, ఈ టైము ఇద్దరు చూసేసరికి పెళ్ళైపోయిన వాళ్ళకి ఆ పెళ్లి రోజు గుర్తు రావడం, పెళ్ళవున్న వాళ్ళకి నేను ఎప్పుడు అలా కూర్చుంటానా, నేను ఎలా తయారైతే నేను ఎలా ఉంటానది సాధారణ అనుకోవడం సమంజసం. ఒకసారి బెన్ జాన్సన్ అనేటువంటి ఒక ఆయన్ని అడిగారు, వివాహం గురించి మీ ఉద్దేశం ఏంటి సార్ అంటే అన్నట్టయినా, ఇట్ ఈస్ ఏ మిస్టీరియస్ పాండ్, దోస్ ఆర్ అవుట్ ఆఫ్ ఇట్. అసలు ఎక్కడ చూసిన కెటకెటలాడతారు మనుషులు. పండోపనంగా తరలి వచ్చారు దైవ సేవకుని యొక్క పిలుపుని. చాలా సంతోషం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చొక్కా వేసుకునేటప్పుడు మొదటి మొత్తం తప్పెట్టాం అనుకోండి, ఏమవుతుంది? మిగిలిన మొత్తాలని తప్పే. మొదటి మొత్తం తప్ప అయితే మిగిలిన మొత్తాలని ప్రోగ్రాం బిగినవడంలో మొదటి మొత్తం తప్పేయటం 3 గంటలు 4 గంటల కరెక్ట్ 4 గంటలు వచ్చాను. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మొదటి అంశం తప్పైందో తర్వాత ఇక తప్పే. అలాగే అసలు సృష్టి విషయంలో
చూశాడో చాలా తేటగా విషదపరిచాడు. ఇలా ఉన్న ఎలుగు మట్టితోటేమో మనిషిని చేశాడు, మగవాడిని, ఆడవాళ్ళేమో ఎలుగుతో చేశాడు. చేసిన తర్వాత వ్యక్తులు పక్కనే ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అందుకనే పక్కనే కోరు తీశాడు. ఆడవాళ్ళు ఎప్పుడు కూడా మగవాళ్ళని ఎక్కడ ఉండాలి? ఎక్కడాలి? పక్కనే ఉండాలి. ప్రతి పరిస్థితుల్లో ప్రతి శబ్దాలు అవి వస్తూ ఉంటాయి. ఒకసారి ఒక యోగి ఒక సంసారికి వెళ్ళాడు. యోగి అంటే పెళ్లి చేసుకున్నాడు. సంసారికి వెళ్ళేసరికి పొద్దున్నే భార్య వచ్చి బియ్యం లేవంటుందట, కరివేపాకు లేదంటుందట, కూర లేదంటుందట, పిల్లవాడు వచ్చి బూట్లు లేవంటాడట, ఊరు పెన్ లేదంటాడట, ఊరు పెన్సిల్ లేదంటాడట. ఈ యోగి చూస్తున్నాడట, ఓ సంసారి బహు దుఃఖి హై అంటాడట. సంసారి బహుత్ దుఃఖి హై. భార్య ఏమో కొడుతూనే ఆడుతుంది, పిల్లలు కొడుతూనే ఆడుతున్నారు, పెన్సిల్ లేవున్నప్పుడు, పెన్ లేవున్నప్పుడు, బూట్లు లేవున్నప్పుడు ఏమండి ఎన్ని తినేస్తుంటే అనుకున్నాడట. సంసారి బహుత్ దుఃఖి హై, యోగి బహుత్ సుఖి హై అనుకున్నాడు. నేను చాలా సుఖంగా నన్ను అడిగి ఓడాడు, పెరిగి ఓడాడు, బాధ లేదు నా జీవితం అనుకున్నాడు. అనుకుంటే సాయంకాలం అయిందట, అదే ఇంటికి వచ్చాడట. పాప అందరూ భోజనం చేసి ప్రార్థన చేసుకుని ఫ్యామిలీ ప్రేర్ చేసుకుని హ్యాపీగా పడుతున్నారట. ఈ పాపం ఈ యోగి నిద్రలేదట. నిద్ర పడటంలో అనుకున్నాడట, సంసారి బహు సుఖి హై, యోగి బహు దుఃఖి హై అన్నట. ఎప్పుడు రాత్రి వచ్చేసరికి మనిషి నిద్ర పక్కన లేదు, సంబంధం లేదు, పిల్లలు లేరు, ఎవరు కూడా తోడు లేరు. ప్రియమైన వాళ్ళ సంసారం ప్రారంభించిన తర్వాత కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా మనం దేవునిలో ముందుకు సాగిపోవాలి. దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా క్రైస్తవ వివాహంలో ప్రేమ చాలా ప్రాముఖ్యం. క్రైస్తవ రామనామం ఏం ముఖ్యం? ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగునుగా. భక్తులారా, మీ భార్యను ఏం చేయాలి? చెప్పండి. ఒక ఆయన అద్భుతమైన ప్రసంగం చేశాడు పెళ్లి మీద. ఆ ఆవిడతో మాట్లాడి 10 ఏళ్ళు అయిందంట. భార్యాభర్తతో మాట్లాడుకుని 10 సంవత్సరాలు అయిందంట. పెళ్లి మీద అద్భుతమైన ప్రసంగం చేశాడు. పిల్లలు ఆ ప్రసంగాలు చేయడం లేదు. ఎవరు వివాహంలో వారు దేవుని మాటకు లోబడి ఆయన మీతో చెప్పినది చేయించు ముందుకు సాగిపోవడం చాలా గొప్ప విషయమని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఎక్కడో పెరిగినటువంటి వారు ఒకడవడం, ఒక కుటుంబంగా కట్టబడడం అంటే సామాన్యం కాదు. వివాహం అయిన తర్వాత కొన్ని సమస్యలు అవి వస్తూ ఉంటాయి. పెళ్ళైన తర్వాత అసలు మా గొడవ ఎవరైనా చేయగలండి. ఒక్క చెయ్యి లెగిస్తే ఒకటి మాదిరి అసలే రావు, మా అసలు రావు. పెళ్ళైన తర్వాత గొడవ అన్నవాడు. పెళ్ళైన తర్వాత కొత్తగా పెళ్లి చేస్తున్నారంట భార్యాభర్తలు. అతనికి పెళ్లి కొడుకేమో పల్లెటూరు అంట, పెళ్లి కూతురేమో పట్టణం అంట. పెళ్ళైన తర్వాత ఇంటికి తీసుకెళ్తాడట. ఇంటికి తీసుకెళ్తుంటే పొలాలన్నీ కూడా చక్కగా పోసేసి ఉన్నాయి. అప్పుడు పెళ్లి కూతురు అంటుందంట, పట్టణం కలిగింది ఏమండి ఈ పొలాలన్నీ కూడా కత్తితోటి ఎంత చక్కగా కట్ చేశారని అంటున్నాడు. ఈయనంట, నేను నిన్నదాకా కోత కోసినోడే, కత్తిరి కాదు పొడవలు ఉంటుంది, పొడవలతో కోస్తానన్నాడు. ఈ వెళ్తున్నట్ట పెళ్ళైన కొత్తలో మాట లేదు, నేను కత్తిరంటే పొడవలంటాడు పొడవ చేసుకున్నాను. లేదు పొడవలండి కత్తిరితో కట్ చేస్తే తప్ప నీట్గా రావు నీ మరిని అంటున్నాడు. ఏ మరిని నీ మొహం, నేను నిన్నదాకా కోతలు కోసానే మాది ఊరే పొడవలండి. ఇలా పోట్లాడుకుంటూ వెళ్తారంట. ఈవిడ కత్తిరి అంటాడట, ఈడేమంటాడు పొడవలు అంటాడట. సరే ఇంకో కాలం వచ్చిందండి. కాలం ఆ కాలం దాటుతున్నప్పుడు కూడా ఆ బ్రిడ్జి మీద ఉండి అంటున్నట్ట, నేను కత్తిరి అంటాను నమ్ముతూ వింటావా వినమన్నది. నేను ఎలా వింటానో కత్తిరి కాదు పొడవలు అన్నాడు. అంటే కథామని నదిలో దూకేసాను. దూకేసి మురిగిపోయి నీళ్ళు తాగేసి మురిగిపోయి పైకి వచ్చి అంటున్నట్ట, ఒక కత్తిరి అంటున్నట్టు. అప్పుడు కూడా ఎప్పుడు మురిగిపోయి నీళ్ళు తాగేసినప్పుడు కూడా ఏమన్నా కత్తిరే. పిల్లల గొడవలు వచ్చినప్పుడు అంతవరకు మనం లాగేమనుకోండి సంసారాలు ఉంటాయా? ఎవరో ఒకరు తగ్గ దేవుడికి స్తోత్రం చెప్పగలిగా అదేవిధంగా అప్పుడు కత్తిరే లేదని చెప్పేసి తర్వాత ఆయన పేరు దత్తంట. పేరు దత్తు అన్న యేసుప్రభు నమ్ముకుంటే చుట్టాలంతా రావడం మానేశారట. ఎవరు మాట్లాడేది కదట, ఊళ్ళో నీళ్ళు కూడా తాగేసుకోదు కదా. 50 సంవత్సరాల పిల్లల చాలా బాధపడేవాడు. ప్రభావ నేను నమ్ముకున్న తర్వాత మాకు ఎవరు మాట్లాడలేదని దత్తుగా నేర్చుకుంటే రాత్రులు దేవుడు కూడా దత్తు నీవు నా సొత్తు అని దేవుడికి ఎవరండి దత్తు నువ్వు ఏడవద్దు, నీవు నా సొత్తు, నేను రక్తం పెట్టి కొనుక్కున్నా, నేను విడిచిపెట్టినాయని కూడా. అప్పుడు ఇక అనుకుంట ప్రభావం నా సొత్తు అయితే నాకు అక్కర్లేదు, ఎవరు కొనుక్కోలేడు. దేవుడికి
వస్తువులు నీవునా వస్తువు అయితే నాకు అక్కర్లేదు ఎవరి వస్తు దేవునికి స్వాతంత్రంగా కాక ఇలా రక్తం ఇచ్చి మనం కొనుక్కున్నటువంటి దేవుడు మనందరినీ విడువడు. శ్రమంలో, కష్టాల్లో, భాగంలో, లోయల్లో మనతో దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. లోయలు తీసేది కానీ లోయల్లో మనతో ఉంటాడు. అగ్నిగుండాన్ని తీసివేయడు కానీ అగ్నిగుండంలో మనతో ఉంటాడు. తుఫాను తీసివేయడు కానీ తుఫానులో మనతో ఉంటాడు. మన ఎత్తుని నడిపించేటువంటి దేవుడు. ఈ క్రైస్తవ కుటుంబము ఇటువంటి వాళ్ళ దేవుని కొరకు బ్రతకాలని, సమాజానికి న్యూక్లియస్ గా, సమాజానికి వాళ్ళ తిరిగి జీవాన్ని ఇచ్చేటువంటి కుటుంబముగా, సమాజంలో కొంతమంది జీవముల దేవుడుగా చూపేటువంటి కుటుంబంగా ఈ దేవుని యాజకుని యొక్క కుమారుడు, పెద్ద కుమారుడు తనకి భార్యగా సిద్ధపడిన కుమారుని కూడా ఈ క్రైస్తవ కుటుంబంగా కట్టబడి దేవుని కొరకు జీవించాలని నేను కోరుకుంటూ ఈ సమయం ఇచ్చినటువంటి వందనాలు చెల్లిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. హలో కార్డ్లెస్ రాలేదు. ఈరోజు చాలా అవస్థగానే ఉంది మీ అందరికీ, మాకు కూడా అలాగే ఉంది. చట్టరీత్యా రాత్రి 8 గంటలకు క్రైస్తవ వివాహాలు చేయకూడదు, పగలే చేయాలి. మరి అనుకూల పరిస్థితులు అనుకూలించాలందుచేత చేయవలసి వస్తుంది. చాలా సంక్షిప్తంగా జరిగిపోతుంది. దయచేసి మాట్లాడకుండా సహకరించాలని మనవి చేస్తున్నాను. రెండవది, వేదిక మీద ఉన్న దైవజనులందరికీ, ముఖ్య అతిథులకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మూడవదిగా, మరి ఈ పెళ్లి కుమారుడు తండ్రి గారు దైవజనులు రెవరెండ్ పిఎస్టి ప్రసాద్ గారు మా అక్కయ్యలు నన్ను ప్రేమించి ప్రభువును బట్టి ఆహ్వానించినందుకు మరి వెనక పట్ల నుండి మా కుటుంబం తరఫున వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నారు. నిర్ణయించి ప్రార్థన చేస్తానండి. అందరం కళ్ళు మూసుకున్నాం. దయగల మా ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ వివాహ కార్యక్రమము మీరు ఏర్పాటు చేసి ఇంతవరకు మీరు ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించిన విధానాన్ని బట్టి ప్రతి అంశాన్ని ఆశీర్వదించినందుకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాస్తులు స్థిరంగా నిరూపించుకొని ఈ యొక్క ప్రజలను ఉద్దేశించి ప్రభువా మరి ఎంతో అమూల్యమైన వర్తమానాన్ని మీరు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యమును ఈ యవనస్తులిద్దరిలోను సంఘమంతటిలో కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభువా, ఈ సమయమందు ఈ కార్యక్రమాన్ని మీకు అప్పగించుకుంటున్నాం. మీరే దీవించి మహిమ పొందుకోమని యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మన ఎదుట నిలిచి ఉన్న రామనాథన్ అనే పురుషుణ్ణి, అరుణశ్రీ అనే స్త్రీని పరిశుద్ధ వివాహమందు జతపరచవలని మనం ఇప్పుడు ప్రభు సన్నిధిలో కూడుకుని ఉన్నాం. వివాహము అన్నిటిలో ఘనమైనది. దేవుడే దీన్ని స్థాపించి క్రీస్తు ద్వారా దీన్ని ఆశీర్వదించి ఉన్నారు. కానా ఊరిలోని వివాహములకు హాజరవుట చేత క్రీస్తు ప్రభు దాన్ని అలంకరించి దాని అందరి కొరతను తీర్చి ఉన్నారు. అపోస్తలుడైన పౌలు దీన్ని బహుగా హెచ్చించి క్రైస్తవ వివాహము గొర్రెపిల్ల వివాహం యొక్క ప్రతిబింబమును, క్రీస్తునకు సంగములకు గల మర్మముతో కూడిన ఏకత్వమును సూచించు సంబంధములు తెలిపి ఉన్నారు. కావున ఎవరు ఊరికే శరీరేచ్ఛలను కోరికలను తృప్తిపరచుకోలేకై ఆలోచన లేకుండా చురుకనగా ఎంచి వివాహాలు చేయరాదు. కనుక ఈ సాయంకాల సమయమందు ఈ రామనాథన్ అరుణశ్రీ యొక్క ఈ పరిశుద్ధ వివాహాన్ని ఆ మందిరంలో కలిసి తగిన రీతిగాను
ఎన్నిగాను భయభక్తులతోనూ ప్రభువులకు అంగీకారముగా చేయవలసిన వారమై ఉన్నాం. అందుకొరకు ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ఒక నిమిషం తరలవచ్చండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన ప్రభువా, మా పరలోకపు తండ్రి, కానాలోని పెళ్లి యందుండి ఆశీర్వదించిన రీతిగా నీ కృప కొరకు కనిపెట్టుకొని ఉన్న ఈ వధూవరులు అరుణశ్రీ, రామనాథ వధూవరులిద్దరిని ఆశీర్వదించుము ప్రభువా. వారి ప్రేమలు ఈ సమయమందు ఉడిపడుచుండగా మీ దృష్టి వారిపై నుంచి బలవత్తరమైన మీ ప్రేమతో వారిద్దరి హృదయములు ఒకటే ఉన్నట్లు మిళితపరచుము ప్రభువా. వారి లేఖమై భావి కాలమందు రానయున్న శోధన బాధలకు వారెంత మాత్రం లొంగక ఒకరి ఎడల ఒకరు యథార్థవర్తనులై ముఖ్యంగా అందరి విశ్వాసము చేత వాటిని జయించుటకు తోడ్పడము ప్రభువా. వారి సుఖ దుఃఖములందు కష్ట నష్టములందు వారితో ఉండి సహాయము చేయము. ముఖ్యంగా ఈ పరిశుద్ధ వివాహ కార్యమును మీ మహిమ నిమిత్తము జరిగించుమని క్రీస్తు శక్తి గల నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఏం చూపబడిలో లేదా ఇక మీదట మౌనంగా ఉండవాలను. రెండవ ప్రకటన రామనాథను అరుణశ్రీని వినండి. దేవుని మాట ప్రకారము కాక మరి ఒక విధంగా జతపరచబడిన వారందరూ దేవుని చేత జతపరచబడగలియు వారి పెళ్లి యథావిధిగా ఉన్నదనియు మొదటిగా మీరు తెలుసుకోవలసిన వారైనారు, రూఢీపరచుకోవలసిన వారైనారు. కాబట్టి హృదయ రహస్యములనియు బయలుపరచబడు భయంకరమైన విమర్శన దినమందు వీరిద్దరూ దేవునికి ఒక దినాన్ని ఉత్తరమియ్యబడి కనుక జవాబు చెప్పుకోవలసిన వారు ఉన్నారు కనుక మీరు యథావిధిగా వివాహం కూడా జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనా ఆటంకము కొనగలదా దానిని ఒప్పుకోవాలని గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. గతంలో చేసుకుందాం అనుకున్నానండి, మరి ఇప్పుడు తెలిసింది రామనాథ మంచుడు కాదని. అలాగే అరుణశ్రీ చేసుకుందాం అనుకున్నాను, ఇప్పుడు నాకు ఇష్టం లేదని స్వేచ్ఛగా ఈ సమయంలో మీ ఉద్దేశాన్ని తెలియపరచవచ్చు. అర్థమైందా? లేదా ఇక మీదట ఈ జీవితకాలం అంతయు మామూలుగా ఉన్నవారు. ఈ రెండు ప్రకటనలు బట్టి సంఘం అనగా మీ నుండి కానీ ఈ యవనస్తులు ఈ పెళ్లి కుమార్తె నుండి కానీ ఏ వ్యతిరేకత ఆటంకం లేని కారణం చేత ఈ వివాహం ప్రభు నామమున కొనసాగించుచున్నాను. రామనాథను దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కొనియుటకు ఈ స్త్రీ అనగా అరుణశ్రీని భార్యలుగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులను వదక మీరిద్దరు బ్రతుకు కాలం అంతయు ఈమెకు భర్త అయ్యుదువా. అరుణశ్రీ దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కొనియుటకు రామనాథను అనే పురుషుడిని నీ భర్తగా చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఆయనను కాపాడి ఇతరులను వదక మీరిద్దరు బ్రతుకు కాలం అంతయు ఈయనకు భార్యవైదువా. వివాహం చేసుకోవడానికి ఈ స్త్రీని ఈ పురుషులకు ఇచ్చేవారు రండి. పెళ్లి కుమార్తె తండ్రి గారు కానీ ఇందులో పెద్దవారు బాధ్యత కలిగిన వారు ముందుకు రావాలని మనం చేస్తున్నాం. పెళ్లి కుమార్తె తండ్రి గారు ఉంటే ముందుకు రావాలని ఆహ్వానిస్తున్నాం.
కుడి చేతిని, పెళ్లి కుమారుడు కుడి చేతులు. పిల్లరా, ఈ సమయ వివాహ కాలంలో పెళ్లి కుమార్తె తండ్రి గారు సత్యనారాయణ గారు కన్యాదానం చేస్తున్నారు. ప్రభు సమక్షంలో పెళ్లి కుమారునికి అప్పగిస్తూ ఉంటున్నారు. ఒక మాట ప్రార్థన చేయబడి, ప్రభు తండ్రి మరి సత్యనారాయణ గారిని ప్రేమించి మీరు అనుగ్రహించిన కుమార్తె అరుణశ్రీని బట్టి ఉన్నారు. వివాహ కాలంలో ప్రభు కుమార్తెను పెళ్లి కుమారుని యొక్క హస్తంలో పెడుతూ ఉన్నారు, అప్పగిస్తూ ఉన్నారు, కన్యాదానం చేస్తూ ఉన్నారు. వారి యొక్క ఉద్దేశాలన్నీ కుమార్తె పట్ల ఆశీర్వాదకరంగా భావి కాలంలో ఉన్నట్టు సహాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రమాణం చేయండి. రామ్ నాథాను అను నేను అరుణశ్రీ అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఇలాగున జరిగిందని ప్రభువు ఎదుటను ఆయన సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. అరుణశ్రీ అను నేను రామనాథాను అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధియందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నా. ఈ చొప్పున జరిగించునని దేవుని ఎదుటను ఆయన సంఘం ఎదుటను ప్రమాణము చేయించున్నాను. రామనాథ, ఈ స్త్రీని వివాహం చేసుకోవడానికి గుర్తుగా మీరు ఏం తీసుకొచ్చారు? ఈ వివాహ కాలమందు మరి గుర్తుగా వారు గోల్డ్ రింగ్స్ పట్టుకొచ్చారండి. ప్రేమకు గుర్తుగా వారు కొందరు మంగళసూత్రాలని, కొందరు బైబిల్స్ మార్చుకోవటం అని, కొందరు ప్రమాణాలు వాక్యాన్ని ప్రేమించి వాక్యం కొరకే అన్నట్టుగా మరి ఈ రోజున ఈ యవనస్తులిద్దరు కూడా మరి గుర్తుగా ప్రామాణికంగా ఉండటానికి మరి బంగారు ఉంగరాలు తీసుకొని వచ్చా. కుమార్తె సమయంలో పెళ్లి కుమారుని ప్రేమించి విలువైనటువంటి డైజన్ రిస్ట్ వాచ్ కూడా బహుమానముగా ప్రేమతో తీసుకొని వచ్చారు. మరి వీటిని ప్రభు శుద్ధీకరించి మరి ప్రభువులకు అప్పగించి ఆశీర్వదించినట్లుగా మన మధ్య దేవుని సేవకులు భూషణ గారు ప్రార్థన చేయాలని వారిని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మహాకృప చేత, ప్రేమ చేత
వేరువేరుగా జీవించినటువంటి రామ్నాథన్ అరుణశ్రీ అనేటువంటి బిడ్డలు పరిశుద్ధ వివాహంలో జతపరచబడుటకు ఒకరినొకరు ప్రభావం నైనామని వారి యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకల ద్వారా నైనా యొక్క సభ ఎదుట నైనా వివాహంలో నైనా జతపరచబడుటకు తీసుకువచ్చినటువంటి ఈ బంగారు ఆభరణములను మీరు దీవించండి. ఎందుకంటే వారి ప్రేమను ఆస్వాదించి వారి జీవిత కాలం మధ్య కూడా ప్రభా ఈ యొక్క నాయన ప్రభా ప్రేమలో ఐక్యత కలిగి ముందు సాగుటకు వీరిని ఈ వస్తువులను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. బ్యాండ్ వాళ్ళు ఉన్నారని అనుకుంటున్నారు. బ్యాండ్ వాళ్ళు ఉన్నారండి? బ్యాండ్ వాళ్ళు ఉన్నారా?
ప్రార్థన చేద్దాం. ఉభయ కుటుంబాల యొక్క తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు, పెళ్లి కుమారుడు యొక్క తల్లిదండ్రులు పెద్దవారు ఇక్కడికి వచ్చి ప్రార్థనలో పాల్గొని మనం చేస్తున్నాం. అందరూ చేతులు ఉంచి ప్రార్థన చేద్దాం. మనుషులందరికీ సృష్టికర్తలు ఆత్మీయమైన సమస్త కృపాలకు దాత నిత్య జీవములకు కారకుడా ఈ పేరిట మేము ఆశీర్వదించుచున్న సేవకులను అరుణస్తుని ప్రభా రామనాథాలు అనిస్తూ స్త్రీ పురుషులు వేదిక ఆశీర్వాదాలు పంపించు ఉంగరములు ప్రభా ధరింప చేసుకొని ప్రమాణ సూచనలు ఇచ్చుకొని ఒకరికొకరు ఈ సమయంలో తీసుకున్న ప్రతిజ్ఞలు ప్రమాణములు ఒడంబడికలు మీరు రూఢిగా భావిగా నెరవేర్చి ప్రభావాన్ని జీవితంలో వారి దాంపత్యమైన బ్రతుకులో సంపూర్ణమైన ప్రేమతో సమాధానంతో ఎల్లప్పుడూ కలిసి ఉండి ముఖ్యంగా నీ ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నట్లు సహాయం చేయము. ఈ కార్యక్రమం అంతటి అప్పగించుకుంటున్నాం. వారి మధ్య మీద జరిగించిన కార్యములు బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. పెళ్లి కుమారుని జ్ఞాపకం చేసుకోండి, పెళ్లి కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి, ఉదయ కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి. ప్రభావ చేతులు వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ నామం పేరిట ప్రార్థన చేస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. క్షేమము శుభాన్ని కోరుకుంటున్నాం. ఈ నూతన ఎవరి బిడ్డలను అప్పగించుకుంటున్నాం. యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలకు మాట వినండి. దేవుడు జతపరిచిన వారిని ఎవరును కడకు ప్రార్థన అరుణ స్త్రీలు మీరిద్దరైన ఎడబాయకూడదు. ప్రకటన చేస్తున్నారు, గమనించండి. రామనాథ్ అనే పురుషుడు అరుణశ్రీ అనే స్త్రీలు పరిశుద్ధ వివాహములకు సమ్మతించి ఆ సంగతి దేవుడి సముఖమందును ఈ సంఘం ఎదుటను ప్రచురపరిచి ఒకరికొకరు ప్రమాణం చేసుకొని ఉంగరములు ధరించుకొని ఇచ్చిపుచ్చుకోవడం వలన చేతులు తెలుపడం వలన దాన్ని తెలిపి ఉన్నారు కనుక వీరిద్దరూ ఈ రోజు నుంచి భార్యాభర్తలని ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారములు బట్టి ఇంకనూ ప్రాముఖ్యముగా తండ్రి అయిన దేవుని యొక్కయు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు యొక్కయు ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని పేరిట ప్రకటన చేయించున్నాను. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు మిమ్మల్ని కటాక్షించి పరమందు నుంచి జీవము పొందుటకై ఇహమందు అనుకూలముగా కాలము గడుపునట్లు ఆత్మీయమైన ప్రతి ఆశీర్వాదములతో కృపతోను మిమ్మల్ని సదా నింపి కాపాడును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వివాహము మరి ఈ కార్యక్రమాన్ని మరి ముగించాము కనుక మరలా మరి మన చేతులు మరి Thank you.
అలాగే వారికి చిన్న హెచ్చరికలు, దైవజనులైనటువంటి వారు లేకపోతే అనుభవమైనటువంటి వారు ఈ సమయంలో కొన్ని హెచ్చరికలు ఇస్తారు. మరి చక్కని పాట పాడినటువంటి దేవుడు వారి బృందానికి వందనాలు. ఈ సమయంలో ప్రథమముగా బిఈ ప్రసన్న కుమార్ గారు వంటవారి జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ గారు వచ్చి వారు ఆ గ్రీటింగ్స్ చెప్పాల్సి మనం చేస్తున్నాం. నూతన వస్తువులు అవసరం. నూతనముగా వైవాహిక జీవితంలో అడుగుతున్నటువంటి ఈ ఇరువురికి ప్రభు నామముతో హెచ్చరికలు పుస్తకాలు చెప్పాల్సిస్తున్నాను. ఇప్పుడు చాలా కావాల్సింది. దయచేసి వధువులైన వారు గమనించాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, కనుక వారి కొరకు సాగిన సహాయం చేయాలని దేవుడు సంకల్పించున్నాడు. ఇప్పుడు నాథానికి అనుసరి సాగిన సహాయంగా దేవుని చేత అనుగ్రహించిన విషయాన్ని నాథాన్ని గమనించాలి. పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకులను వారి ఏక శరీరం అవుతారని చెప్పి పరిశుద్ధ లేఖనాల్లో రాయబడి ఉన్నది. పురుషుడే తల్లిని విడిచిపెట్టాలని రాయబడలేదు కానీ కీర్తన 45:10 ఉంటుందండి. కుమారి, నీ తండ్రిని నీ సజ్జనమును మరువము. ఈ రాజు నీ ప్రభువు అతని సౌందర్యమును కోరి ఉన్నాడు, అతనికి నమస్కరించమని చెప్పి లేఖనంలో రాయబడింది. కాబట్టి వారు భౌతికంగా వారి తల్లిదండ్రులను ఫిజికల్ గా విడిచిపెట్టాలని చెప్పి దేవాక్యం రాయబడేది కానీ వీరిరువురు కూడా తమ లైఫ్ పార్ట్నర్ ని తమ ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి దేవాక్యం రాయబడి ఉన్నది. కాబట్టి తన లైఫ్ పార్ట్నర్ కి మరి తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా అదర్ ఫ్యామిలీ మెంబర్స్ కి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కుటుంబంలో అనేక సమస్యలు రావడం అనేది గమనిస్తూ ఉంటాం. అటు కాకుండా ఇరువురు ఏక శరీరం కాబట్టి ఏకాంశ కూడా కలిగి ఉండాలని చెప్పి నేను వారికి చేస్తున్నాను. ఎందుకంటే ఏకాంశమైన సంసారంగా దేవుడు చేస్తారని దేవుడు సలహస్తున్నాడు కనుక ఇరువురు ఏక శరీరంగా దేవుడు మరి చేస్తున్నాడు కాబట్టి వారి ఇరువురికి ఎదురుగా they are not truly one, but they are one in Christ. క్రీస్తునందు వారు ఏక శరీరంగా చేయబడి ఉన్నారు. కాబట్టి ఏదైనా ప్రభువు నందు ప్రియమైన వేదికను అలంకరించిన పూజ్యులు, గౌరవనీయులు, దైవజనులకు మరి ఈ పరిశుద్ధ వివాహమునకు విచ్చేసిన బంధువులకు, మిత్రులకు, అతిథులకు మరియు ఈ పరిశుద్ధ వివాహం మరి ఈ నూతన దంపతులకు నేను శుభాలు పలుకుతూ వారి ఐశ్వర్యం కలగాలని వారిని నేను జీవిస్తూ ఉన్నాను. ఓకే, మరి నేను డెడికేషన్ కావాల్సింది మరి అనారోగ్య కాలంలో రావాలి. మరి ఈ ప్రసాద్ ఎవరు
అధికారులు, ముఖ్యంగా స్త్రీలు ఇంతమంది ఏ వివాహానికి రాగలని చూడలేదు. రెండు వైపులా మీరే, ఎక్కడ చూసినా మీరే. ఈ యొక్క శుభాకాంక్షల గురించి సరే మహారాజు మ్యారేజ్ చాలా పవిత్రమైనటువంటి కార్యం. కొత్త జీవితం ఇంతవరకు వాళ్ళు నడిపినటువంటి జీవితానికి పోతున్న జీవితానికి దయచేసి ఈ చివర ఓన్లీ స్త్రీలు మాత్రమే, ఇది స్త్రీలకు మాత్రమే. గమనించండి, ఇక్కడ స్త్రీలు మాత్రమే ఉండాలి. మొట్టమొదటి కౌంటర్. మరి నిశ్శబ్దంగా ఉన్నట్లయితే ముగింపులోకి వచ్చేసాం. మరి ఈ సమయంలో వందన సమర్పణ అంటే చాలా అయిపోయింది అనమాటండి. వందన సమర్పణ మన మధ్య ఎం దేవేంద్రరావు గారు వందన సమర్పణ చేస్తారండి. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ వచ్చి దేవేంద్రరావు గారు ఎక్కడున్నా సరే వచ్చి వందన సమర్పణ కార్యక్రమం చేపట్టవలసిందని మనం చేస్తున్నాం. బ్రదర్ ఎం దేవేంద్రరావు గారు వందన సమర్పణ వందనాలు సమర్పిస్తున్నారు. ముఖ్యంగా గ్రీటింగ్స్ చెప్పమని తెలియపరిచారు. ఈ గ్రీటింగ్స్ వధువులను ఉద్దేశించి చెప్పబడుతున్నటువంటి మాటలు. దయచేసి మీరందరూ కూడా మౌనంగా ఉండి ఈ విషయాలు ఆలోచించాలని మనం చేస్తున్నాము. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు ఈ కిరీటాన్ని దేవుడు వారికి నామమాత్రాలకు అనుగ్రహించినందుకు వందనాలు. అయితే ఈ కిరీటము ఏమిటంటే, నేను కిరీటాన్ని కదా నేను ఎదురు వందనాలు. ముగింపు ప్రార్థన చేసుకున్నామండి. ఆలోక్ పాస్టర్ గారు ముగింపు ప్రార్థన చేస్తున్న తర్వాత మరి రెవరెండ్ జి సుందరరాయ్ గారు ఆశీర్వాదం చెప్తారు. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి అందరూ కూడా కావచ్చు కాలు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, వందనాలు, స్తోత్రాలు. నీ కృపను బట్టి, ప్రేమను బట్టి నాయనా ఈ పర్వదినాన మీ దాసుల ద్వారా గొప్ప కార్యం మీరు చేసినందుకు మీకు వందనాలు. అయ్యా, మీరు ఏర్పాటు చేసిన ఈ దినములో పాల్పొప్పులు పొందుకోవడానికి మీరు సమయం ఇచ్చినందుకు మీకు వందనాలు. అనేక మంది మీ దాసులను, అనేక మందిని పిల్లలను ప్రభువా ఇందులో పాల్పొప్పులు పొందుతున్నారు. అదని మీరు తీర్చండి. నానాటికి నా తండ్రి విత్తబడిన ప్రతి మాటను కూడా వారి హృదయంలో నాటబడి నానాటికి అభివృద్ధి చెంది విస్తారమైన ఫలితాన్ని ఇవ్వడానికి మీరు కృప చూపండి. ఈ కార్యమంతట్లో మీరు ఆధిపత్యం వహించి సమస్తము మీకు మహిమకరంగా జరిపించినందుకు మీకు స్తోత్రం. మా ప్రార్థన ఆలకించి అంగీకరించి సమస్త కార్యాల్లో మీరు నడిపించినందుకు మీకు వందనాలు. సమస్తము మీకు సమర్పించుకుంటూ మా ప్రార్థన మీకు అంకితము చేస్తూ ఈ చిన్న ప్రార్థనను మీరే ప్రభువా ప్రత్యేకంగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని సహాయం చేయమని నజరేయుడైన యేసు పేరున సమర్పించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శాశ్వతమైన కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ విధంగా ప్రార్థన మందిరంలో ప్రతిష్ఠించబడిన తరువాత మొదటి వివాహం సహకరించి ప్రార్థన చేసి చేసిన వీరందరికీ నూతనంగా జతపరచబడిన పెళ్లి